హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. అయితే జానీ మాస్టర్ ఇష్యూ గురించి మన దగ్గరికి మహేష్ అని ఒక డాన్సర్ అలాగే కొరియోగ్రాఫర్ అని చెప్పి ఒక అబ్బాయి మనకి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మనం తీసుకున్నాం కొన్ని సిచ్యువేషన్స్, అంటే సెట్లో ఎలా ఉంటారు, లేకపోతే ఈ డాన్సర్స్ లైఫ్ ఎలా ఉంటుంది, యూనియన్కి సంబంధించిన ఇష్యూస్ ఏంటి, ఇవన్నీ కూడా పూర్తిగా మనం అడిగే ప్రయత్నం చేస్తాం. ప్రతిదానికి కూడా అతను సమాధానం ఇచ్చాడు. సో అంటే అది కాస్త వైరల్గా అయ్యింది. అయితే ఇప్పుడు తన మీద వస్తున్న మాటలు ఏంటంటే, ఆరోపణలు ఏంటంటే, అసలు అతను డాన్సరే కాదు, అతను అసలు ఇండస్ట్రీలోనే లేడు, అతను కొరియోగ్రాఫర్ కాదు, అసలు కొరియోగ్రఫీ చేస్తే ఏ సాంగ్స్ చేస్తాడంటూ కూడా చాలామంది ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సో దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బెజవాడ కృష్ణ అలాగే రాజు ఈరోజు స్టూడియోకి వచ్చారు. ఒకసారి రాజు పూర్తి విషయాలన్నీ కూడా మాట్లాడదాం. నమస్తే. సో ఏంటి, మీరు నాకు కాల్ చేశారు, అతని గురించి మాట్లాడాలి, అతను కొరియోగ్రాఫర్ కాదు, డాన్సర్ కాదని చెప్పేసి అంటున్నారు. సో అంటే కాదని నిరూపించడానికి ఏంటి, ఏమన్నా తీసుకొచ్చారా మాకు చూపించడానికంటే నేను ఫోన్ చేస్తాను, లైవ్లోనే మాట్లాడదాం. కావాలంటే ముందుగా కొరియోగ్రాఫర్ అంటే ముందు డాన్సర్ అయ్యి ఉండాలి. మనం డాన్సరు కాదు. ఎక్కడైనా గురువు దగ్గర నేర్చుకున్నాడంటే గురువు లేడు. అంటే ఒక గురువు లేకుండా ఏం లేకుండా ఒక డాన్సర్ కొరియోగ్రఫీ ఎలా చేస్తారు? ఎవరి దగ్గరైనా నేర్చుకుని ఉండాలి. లేకపోతే నీ పర్సనల్గా మీ ఊర్లో ఎక్కడైతే ఆఫీస్ పెట్టానన్నావో అక్కడన్నా ఒక టీం ఉంటుంది కదా, ఆఫీస్ పెట్టినప్పుడు టీం ఉంటుంది కదా. టీం ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ ఉండటం కారణం ఏంటి? టీం ఉంటే అలా ఎవరైనా ఉంటారా? అంటే టాటోలే కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అలా ఉంటుందా? ఉంటాయి. ప్రొఫెషనల్ వేరు అండ్ ఇది జాబ్ వేరు కదా. సో టీం ఉన్నప్పుడు అంటే మాట్లాడే విధానం ఎలా మాట్లాడాలి ఏంటి అన్నది ఉంటది కదా. సో ఒక ఏ టీం నెంబర్లు ఏం లేకుండా ఎక్కడ చూడకుండా ఆ జానీ మాస్టర్ గారి గురించి ఏమి తెలియకుండా ఎట్లా ఆయన పాయింట్ వెయిట్ చేస్తున్నాడు నాకు. ఇప్పుడు నా ఇంటర్వ్యూ, నేను చేసిన ఇంటర్వ్యూ నువ్వు పూర్తిగా చూసావో లేదో నాకు డౌట్ వచ్చింది ఇప్పుడైతే. ఎందుకంటే అతను, నేను ఒక డాన్సర్ని, నేను ఒక మంచి డాన్సర్ని, నన్ను తొక్కేశారు ఇండస్ట్రీలో ఎదగనివ్వకుండా తొక్కేశారని కూడా మాట్లాడాడు. అది ఎందుకు నువ్వు నోట్ చేయలే? తొక్కేశాడు అంటే ఇండస్ట్రీలో తొక్కేసంటే ఆల్మోస్ట్ ఇండస్ట్రీకి వచ్చి ఉండాలి కదా. అతను ఒక్కడి గురించే చెప్పలే, చాలా మంది గురించి కూడా చెప్పాడు. మరి అతనే కదా జానీ మాస్టర్ గురించి మాట్లాడింది. జానీ మాస్టర్ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత అతని గురించి మాట్లాడుతూ మిగతా విషయాలన్నీ చెప్పాడు. అక్కడ ఆయన చేసిన మంచి పనులు ఎందుకు మాట్లాడతలా? జానీ మాస్టర్ గారు చేసిన మంచి పనులు ఎందుకు మాట్లాడతలా? అక్కడ ఇష్యూ ఏదైతే వచ్చిందో దాని గురించి మాత్రమే మాట్లాడతారు. అవును కదా. సరే, ఒక ఇష్యూ వచ్చింది, ఆ అమ్మాయి వచ్చి కంప్లైంట్ పెట్టింది. అది కరెక్టా రాంగా అన్నది ఇంకా ఎంక్వైరీలో తేలాలి. ఒకటి, చాలా మంది అమ్మాయిలు పరిచయం జానీ మాస్టర్ గారికి. మరి ఇప్పుడు దాకా ఏ అమ్మాయి కూడా వచ్చి బయటకు వచ్చి అవును ఇది కరెక్టే అని అమ్మాయిలు ఎందుకు వచ్చి మాట్లాడాల, పాయింట్ వెయిట్ చేయాల? అది పాయింటే కదా. ఆ అమ్మాయి తర్వాత చాలా మందికి పరిచయమే జానీ మాస్టర్ అమ్మాయిలకి. భయపడి మాట్లాడకపోయిండొచ్చేమో. మరి భయపడి మాట్లాడి ఉంటే అది నిజమైతే కంపల్సరీ వచ్చి మాట్లాడతారు కదా. నిజమైతే వెంటనే వచ్చి మాట్లాడతారు కదా. మరి జానీ మాస్టర్ మీద కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి 4 సంవత్సరాలు వెయిట్ చేసి కంప్లైంట్ ఇచ్చింది. మరి నిజం కదా? నేను అదే అంటున్నానన్నా. ఇప్పుడు ఆమె కంప్లైంట్ ఇచ్చింది, ఓకేనా, కేసు పెట్టారు, లోపల వేసారు. అది నిజమా అబద్ధం అన్నది ఎంక్వైరీలో తేలిద్ది. అంతవరకు ఆగకుండా మధ్యలో ఎలాంటి వాళ్ళు వచ్చి ఇది కరెక్టే, జానీ మాస్టర్ గారు అలాంటి వాళ్ళే ఆ అమ్మాయిలతో బ్యాడ్గా చేస్తారు అంటే ఎట్లా బ్యాడ్గా అంటే ఏంటే పోవే అంటే ఇంకా అంతేనా? అంటే ఫ్రెండ్షిప్ లో కూడా అనుకుంటాం కదా. ఇప్పుడు మా ఫ్రెండ్సే ఉన్నారు, అది కాదు ఇది కాదే అంటాం, దానికి బ్యాడా? అది కరెక్ట్ కాదు కదా. సో ఆయన ఏమంటున్నాడు, కొన్ని పర్సనల్గా ఏమని తెలుసా జానీ మాస్టర్ నీకు? తెలియదు. నువ్వు అతను డైరెక్ట్ గా అడగాలనుకున్నావు ఏంటి చెప్పు నాకు. నేను డైరెక్ట్ గా ఒకటే అడుగుతా, మనోడిని కూర్చోబెట్టినా సరే జానీ మాస్టర్ గారు నీకు పరిచయం ఉందా? ఒకటి, జానీ మాస్టర్ గారు అసలు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? ఆయన సెట్ లో కానీ ఎప్పుడైనా లైటింగ్ డిపార్ట్మెంటే కానీ కెమెరా డిపార్ట్మెంటే కానీ లేదా మేకప్ ఎక్కడైనా వర్క్ చేసావా? అలా చేసి ఉంటేనే కదా అసలు ఆయన ఎలా ఉంటాడు సెట్ లో, ఎలా మాట్లాడతాడు అన్నది తెలిసేది. ఎక్కడో 2-3 స్టూడియోలకి డబ్బింగ్ దగ్గర చూసి ఆ రీజన్ 2 మాటలు మాట్లాడేటప్పటికి ఆ పర్సన్ ఎలాంటోడు అని నువ్వు ఎలా పాయింట్ అవుట్ చేస్తున్నావు అంటున్నా నేను. అంటే కాదు, ఇప్పుడు అతను చెప్పిందంతా కూడా కొన్ని చాలా క్లారిటీ ఉన్నాయి, కొన్ని కామెంట్స్ కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. చూడకుండా అంత లేకుండా ఎవరు కూడా అంత డెప్త్ గా మాట్లాడరని నేను అనుకుంటున్నాను. కరెక్టే కదన్నా, నీ పాయింట్కి వద్దాం. అదే తెలుసు అంటే ఎలా తెలుసు అని నేను అడుగుతున్నా. మనోడిని అందుకే రమ్మన్నాను, వేరే పని మీద ఉన్నాను అంటున్నాడు. నేను తర్వాత వస్తాను అన్నయ్య అంటున్నాడు. లైవే కదా అన్నయ్య, సాయంత్రం కూర్చుందాం అంటున్నాడు.
సో మాట్లాడదాం, అతని నెంబర్ నా దగ్గర ఉంది, మాట్లాడతాం. ఎవరో కూడా నాకు తెలుసు. సో నేను రమ్మంటేనేమో టైం పట్టిద్ది అన్నాడు, రేపు కూర్చుందాం అన్నాడు. ఆయన ఎప్పుడు కూర్చుందాం అన్నా సరే రెడీ. నేను అడిగిన దానికి ఆన్సర్లు ఇవ్వమని సార్ 4 ఆన్సర్లు ఇస్తాను అంతే, అడుగుతా, ఎక్కువ కూడా అడగను. ఒకటి, జానీ మాస్టర్ గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన ఫస్ట్ అసలు ఏం చేశారు, అయిపోయిందా. వదిన అన్నాడు, అంటే జానీ మాస్టర్ గారి వైఫ్ ని వదిన అన్నాడు. వదిన అన్నప్పుడు ఆ పర్సన్కి ఈయన తెలిసి ఉండాలిగా, అంతేగా. ఇప్పుడు తేజ అన్న అంట, నువ్వు నాకు తెలిస్తేనే కదా తేజ అన్న అంట. ఇప్పుడు అభిమానంతో ఇప్పుడు అన్న అని పిలుస్తాం మనం కొంతమంది హీరోస్ ని, వాళ్ళ వైఫ్స్ ని వదినమ్మ అని కూడా పిలుచుకుంటాం. అదే రకంగా పిలిచాడేమో అనుకో. తెలుసు అన్నాడు కదా అక్కడ పాయింట్ వైడ్ గా, నాకు తెలుసు అంటే క్లియర్ గా నాకు వాళ్ళతో పరిచయం ఉంది తెలుసు అన్నాడు. ఓకేనా, అదే అడుగుతా. జానీ మాస్టర్ గారి ఇల్లు ఎక్కడ ఉందో తెలుసా మనోడికి? ఆయన ఇల్లు ఎక్కడ ఉన్నారు, ఆయన ఎక్కడ ఉంటారు, ఏ ఏరియా అన్నది తెలుసా? 3 నాకు ఆన్సర్లు రావాలి ఆడి దగ్గర నుంచి. నేను అడుగుతా కంపల్సరీ ఇవ్వాలి, కాబట్టి రేపైనా ఆపోజిట్ లో కూర్చొని మాట్లాడతా. నెక్స్ట్ డి దాంట్లో మనోడు ఏమన్నా వర్క్ చేసేటప్పుడు మనోడు వర్క్ చేసాడా, లేదా నువ్వేమైనా కంపోజ్ చేసావా, అది అడుగుతా. అది కాదన్నాడు అనుకో, దాని తర్వాత సమాధానం నా దగ్గర ఉన్నాయి. లేదా మేకప్ సెట్ లో ఉన్నావా నువ్వు, కెమెరా డిపార్ట్మెంట్ లో ఉన్నావా, లైటింగ్ డిపార్ట్మెంట్ ఇండస్ట్రీలో లేడా, అసలు ఇండస్ట్రీకి మనోడికి సంబంధం లేదు. కార్డు ఉందా మనోడికి, యూనియన్ కార్డు ఉందా, యూనియన్ ఆఫీసులో అసలు ఎంతమంది ఉంటారు ఏంటన్నా వాళ్ళ పేర్లు తెలుసా, 2 పేర్లు చెప్పమని నాకు చాలు. ఇంకొకటి, జానీ మాస్టర్ గారిని ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగించాడు అన్నాడు. ఎవరు చెప్పారు తొలగించానని? ఫిలిం ఛాంబర్ వాళ్ళే డైరెక్ట్ గా చెప్పారు. అది అతను చెప్పింది జస్ట్ ఏం చెప్పారు, తొలగించొచ్చేమో అన్నారు గాని తొలగించారు. సరే తొలగించారు అనుకో అన్న. ఇప్పుడు ఛానల్ వచ్చేయన్ని నిజాలేనా? మనోడు ఎక్కడో పెద్ద పెద్ద ఛానల్లో ఇప్పుడు ఒకవేళ తొలగించకుండా మేము వేసాం అనుకో, వాళ్ళు మా మీద ఫైట్ చేస్తారు, మా మీద కేసు పెట్టే అవకాశం కూడా. ఓకే ఒక్క నిమిషం చెప్పండి. అన్నగారు అబ్బాయి ఎవరో నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూట్యూబ్ అనేది చూస్తుంటే జానీ మాస్టర్ గురించి అబ్బాయి మాట్లాడుతాను, చిన్న రీల్స్ చూసిన నేను స్టేటస్ అనేది. జానీ మాస్టర్ గురించి ఫస్ట్ తప్పు మాట్లాడి ఒక అమ్మాయితోని మిస్బిహేవియర్ అట, ఫిల్మ్ షాంబర్లు అట. అబ్బాయి చదివింది 10th క్లాస్, 7th క్లాస్ చదివి మళ్ళీ ఫెయిలియర్. ఏ నాలెడ్జ్ లేనోడు ఒక అబ్బాయి ఒక మీడియా ముందుకు వచ్చి ఒక ప్రొఫెషనల్ జానీ మాస్టర్ అట్లా అనడు చాలా తప్పు. జస్ట్ ఏందే పోయి అంతే తప్ప, మన చెల్లం ఏంది అనమా, వాట్ యూ టాకింగ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అబ్బాయికి ఏం తెలుసు అని అబ్బాయి అట్లా మాట్లాడతాడు. ఒక జానీ మాస్టర్ పాన్ ఇండియా స్టార్ అయినే అలా మాట్లాడు చాలా తప్పు. ఈ అబ్బాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలియదు, ఒక చదువు ఎత్తారు ఇవన్నీ ఉన్నాయి, అవార్డు ఎత్తారు. మీరు కంటిన్యూ చేయండి. అలా రాంగ్ ఇన్ఫర్మేషన్ అబ్బాయికి కూడా తెలియదు. అన్ని సంవత్సరాలు బ్యాండింగ్ లేనిది ఎప్పుడు పెట్టిన కేసు అమ్మాయి. అబ్బాయి వాళ్ళిద్దరు రిలేషన్ గురించి మాట్లాడలేదు, అతని బిహేవియర్ గురించి మాత్రమే మాట్లాడాడు. కొందరు ఛానల్ వస్తున్నాయి కదా, కొన్ని ఛానల్ వస్తున్నాయి అన్నమాట. మిగతా వాటి గురించి మాకు సంబంధం లేదు. ఓకే థ్యాంక్ యూ. ఆ అబ్బాయి గురించి సారీ. అబ్బాయి 2 పదలు పట్టుకున్నాడు, మిస్ బిహేవియర్ అండ్ ఓవర్ టాకింగ్ అంటాడు. ఏమున్నదని అడుగుతున్నా అబ్బాయిని. ఓకే, దాని అందులో మిస్టేక్ అనేది ఏం లేదు. ఈ ప్రపంచంలో ఎవరైనా ఏంది అంటారు, పోయే అంటారు, రావే అంటారు, అగ్గులు ఇస్తారు, ఇట్లిస్తారు ఎట్లా తీసుకోవచ్చు. ఒక ఫ్రెండ్ డాన్స్ లో గానీ సినిమాలో గానీ అవన్నీ కూడా కామన్. ఒక హీరోయిన్ ఉంటది, ఒక కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోని పట్టుకొని అగ్గిస్తాడు, అది మిస్ బిహేవియరా? వాట్ యూ టాకింగ్ అన్నా? అంటే కంపోజ్ చేసే టైంలో ఖచ్చితంగా అట్లాంటి మూమెంట్స్ ఉంటాయి. ఎలా అంటాడు అబ్బాయి ఒక జానీ మాస్టర్ని పట్టుకొని? ఈ రోజు నా అబ్బాయి నా ముందుంటే మంచుకొని మాట్లాడుతుంది డైరెక్ట్. అంటే నీ ముందుంటే అబ్బాయిని ఏం అడిగేవాడివి? నేనా ఆ అబ్బాయి వచ్చినప్పుడు ఖచ్చితంగా నాకు ఒక మెసేజ్ అన్న ఒక ఫోన్ అన్న చేయండి అన్న, 100% వస్తా. డైరెక్ట్ నేను లైవ్ లో అడుగుతా. ఆ అబ్బాయి మాట్లాడుతా అంటే ఆ అబ్బాయి ఏ క్వశ్చన్ ఇస్తాడు, నేను ఏ ఆన్సర్ ఎప్పులో 100% ఇస్తా. ఆ అబ్బాయి చాలా రాంగ్ మాట్లాడిన ఫస్ట్ హాఫ్ లో. ఏం తెలియదు అబ్బాయి ఫస్ట్ హాఫ్. ఒక డాన్సరా, ఒక కొరియోగ్రాఫరా, వాట్ యూ టాకింగ్ సార్? ఒక కార్డ్ నెంబర్, ఒక సినిమాలా, ఒక అసిస్టెంటా, ఏం చేశారు ఆయనకు? జానీ మాస్టర్ అలా మాట్లాడతాడు అడుగుతా. రైట్, మీరు చెప్పిన దానికి ఒప్పుకుంటా. అది నిజం అబద్ధం అతనే చెప్పాలి, తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి, రాబట్టాలి. ఓకే, మీ ఇద్దరు ప్రొఫెషన్ ఏంటి? మీరు ఇష్యూ గురించి ఎందుకు స్పందిస్తున్నారు? జానీ మాస్టర్ గురించి మీరు ఎందుకు స్పందించారు? జానీ మాస్టర్ని తిట్టినందుకు స్పందించారు. ఒక అమ్మాయి, ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి జానీ మాస్టర్ పైన ఒక ఆరోపణ చేస్తే, అది ఈరోజు కేసు అయ్యి జానీ మాస్టర్ని అరెస్ట్ చేస్తే
అది మాట్లాడకుండా జానీ మాస్టర్ అన్నందుకు మీరు మాట్లాడుతున్నారు. మీ ఇద్దరు అర్హతలు చెప్పండి నాకు. నేను కేసు పెట్టినందుకు అమ్మాయిని, ఆ అమ్మాయిని ఏమన్నా అంటలేను, జానీ మాస్టర్ కూడా అంటే ఏం ఇప్పుడు అంటలేను. జానీ Consequences. మాస్టర్ ని తిట్టింది, ఆ జానీ మాస్టర్ మీదకి వచ్చిన కేసు కన్నా జానీ మాస్టర్ తిట్టింది చాలా పెద్దదా? తిట్టిందని కాదు, నిజాలు చెప్పాలా, ఏది ఉన్నది ఏది అబద్ధం అన్నది చెప్పాలి అని చెప్తున్నాం మేము. ఓకే, డాన్సర్ అయినా కొరియోగ్రాఫర్ అయినా నిజం అయితే కాదు కదా ఇక్కడ. సో దాని గురించి వచ్చాం. ఆమె కేసు పెట్టింది, అక్కడ ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది. అప్పుడు దాకా కామ్ గా ఉండాలి. ఏమున్నదో రాంగ్ అది అసలు ఏం జరిగింది, ఏమున్నా ఏంటి ఏం అన్నది తెలియకుండా ఎడ్డినా కొందరు గురించి మాట్లాడుతున్నా. మై డియర్ మిత్రులారా, తప్పైతే నన్ను క్షమించండి అన్న, నిజంగా చెప్తున్నా. ఏం తెలియకుండా అట్లా ఎట్లా కామెంట్ అలా మెసేజ్ పెడతారు యూట్యూబ్ లో, ఎలా మాట్లాడతారు అన్న ఈ ప్రపంచం, ఈ ప్రేక్షకులు. ఒక జానీ మాస్టర్ అంటే ఏందో తెలియదు, ఆ అమ్మాయి ఏంటో తెలియదు, వాళ్ళ బాండింగ్ తెలియదు, వాళ్ళ రిలేషన్ తెలియదు. ఏదో నార్మల్ కేసు పెట్టాక నా కేసులు ఏమైంది, అక్కడ ఏం జరిగింది స్టోరీ కూడా తెలియకుండా ఓ జానీ మాస్టర్ చేసుకుంటారు, ఇట్లా గుజ్జుతారు జానీ మాస్టర్ ఒక జనసేన పార్టీ అట మళ్ళా అని. వాట్ ఈ టాకింగ్ అన్న, అలా ఎలా మాట్లాడతారు పార్టీ గురించి? మా పార్టీలో ఒక ప్రొఫెషనల్ ఒక వర్క్ జాబ్ చేస్తుండ అనుకో, ఓ ఎమ్మెల్యేనో దాంట్లో ఒక టీం నెంబర్ అనుకో, పార్టీ గురించి పార్టీ ఏం చేసినారు మిమ్మల్ని, ఏం చేసినారు ఒకసారి చెప్పు ఒకసారి. అంటే పార్టీ ఏం చేస్తుందంటే జనసేన పార్టీ పార్టీకి ఆయన సపోర్టివ్ గా ఉన్నప్పుడు కొన్ని విషయాలు ఆయన డైరెక్ట్ గా ఖండించారు. ఆ వీడియో క్లిప్స్ కూడా బయట ఉన్నాయి, కావాలంటే మీకు చూపిస్తాను నేను. ఖండించారు. సో ఖండించినప్పుడు ఖచ్చితంగా జనసేన పార్టీకి ఆపోజిట్ గా వ్యతిరేకంగా ఏదైతే ఉందో పార్టీ, వాళ్ళు కానీ అంటే లైక్ పార్టీని అనుసరించే వాళ్ళు వేరే పార్టీ వేరే పార్టీ వాళ్ళు ఇలాంటి కామెంట్స్ పెట్టి ఉండొచ్చు. అది కామన్, అది పెట్టినా తీసుకోవాలి. తీసుకుంటామన్నా. ఏం నిజాలు తెలియదు అలా నా గుడ్డిగా నమ్ముతారు. ఎలా అన్న ఒకసారి చెప్పు, ఒకసారి తెలియక అడుగుతాను, తెలిసి అడుగుతాను, తెలియక అడుగుతాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అయితే ఈ తమ్మిని నాకు తీసుకురాను దయచేసి. నేను తమ్మిని తప్పట్లేను, ఆడ అమ్మాయి గురించి మరి మాట్లాడవచ్చు కదా, మరి అమ్మాయి ఏంది రానొచ్చు కదా. అరే ఇవి చూడలేదు వాడు మరి. ఇప్పుడు ఏంది అన్నందుకు జానీ మాస్టారు ఏంది రాని అనొచ్చుగా, జానీ మాస్టర్ మరి ఇంకొక అమ్మాయి ఈసులేనా ఇడ్డి నా కొడుకు అన్నదా అనొచ్చు కదా. వీడు లైవ్ లో చూసినాడుగా ఫిల్మ్ ఛాంబర్ లా ఏదో మీటింగ్ జరుగుతుంటే, వీడు జానీ మాస్టర్ గారు ఏంది అన్నాడు, ఇటు రావా అన్నాడు, ఒక అగ్గిచ్చిండు. అరే ఎర్రిగా నీకు చెప్తున్నా తమ్ముడు, ఫస్ట్ నువ్వు నాకు ఎవరో తెలియదు, మరి అమ్మాయి అగ్గి వచ్చిగా ఏంది రానొచ్చుగా. చెప్పట్లేదాడు జానీ మాస్టర్ గారు అమ్మాయిలతో అలాగే ఉంటాడు అని చెప్తున్నాడు. మరి ఈడేమన్నా అసిస్టెంట్ గా చేసిండా లేకపోతే చేసుడు చేపడు కర్తవ్యషు. నార్మల్ గా ఆయన మీద కోపం ఉన్నదో, మరి ప్రేమతో వచ్చిండో, పగతో వచ్చిండో, లేకపోతే వీళ్ళిద్దరి మధ్యలో సంథింగ్ జరిగింది కదా జానీ మాస్టర్ ఇంకొక అమ్మాయి విషయంలో. ఆ అమ్మాయి గురించి ఈ అబ్బాయి వచ్చి కౌంట్ ఇస్తుండో మనకు కూడా తెలియదు. ఇక్కడ ఏం తెలియకుండా ఎడ్డికి వచ్చి ఒక మీడియా మీద కూర్చొని ఆ అన్నగారు ప్రొఫెషనల్ క్వశ్చన్ వేసిన అన్నగారు, ఇస్ బ్యూటిఫుల్ బాయ్ అన్న, బాగా మాట్లాడిన అన్న, చాలా పద్ధతిగా మాట్లాడిండు, గట్టిగా కూడా వేసుకున్నాడు. అన్నగారు పేరు చెప్పండి. అన్నగారు పేరు నాకు తెలియదు అన్న, యూట్యూబ్ లో మాత్రం చూసిన అన్నగారు ప్రొఫెషనల్ గా మాట్లాడిండు అన్నగారు. అంటే మా ఛానల్లో ఇంటర్వ్యూ కాకుండా మీరు వేరే ఛానల్లో చూసిన దాని గురించే మాట్లాడుతుంది? లేదా ఈ ఛానల్ తరపు నుంచి అన్నయ్య యూట్యూబ్ లో చూసిన నేను. ఈ ఛానల్ నుంచి అయితే నేనే అడిగా మరి ప్రశ్నల అబ్బాయిని. స్టార్టింగ్ ఫస్ట్ మీరు రెడ్ టీవీ తేజ యాంకర్ నేనే అడిగా డైరెక్ట్ గా. మీరు అడిగారా? ఆ ఇష్యూ గురించి నేను అడిగా. మరి నువ్వు నిజంగా వీడియో చూసిన తర్వాత మాట్లాడుతున్నావా? వీడియో చూసిన నాది ఏం ఛానల్ బ్రో నాకు చూపెట్టింది? నువ్వు చూసింది V96 ఛానల్ చూసిండు. V96 ఫైనల్ గా ఏం చెప్పాలి మీరు అసలు? ఒకటన్నా మీరు చివరి చెప్పాల్సింది ఒకటే, మనోని పిలిపించు, మేము అడిగిన దానికి కొన్ని ఆన్సర్లు కావాలి. మీకెందుకు చెప్పాలి? మీరెవరు? మాకు చెప్పకూడదు, మన ప్రేక్షకులకు జనాభాకు ఒక మెసేజ్ ఇయ్యమాను. జానీ మాస్టర్ అంటే అమ్మాయి అంటే చెప్పినవన్నీ నమ్ముతున్నారు జనాలు, వాడుకుంటాడు, మిస్బిహేవ్ చేస్తాడు. ఇప్పుడు మేము అడిగిన క్వశ్చన్స్ కి అబ్బాయి ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి అన్నారు. అవును, అబ్బాయి చేత నేను చెప్పిస్తా. మీ అర్హత లేదు, నువ్వు చెప్పడం కాదు, అతను చెప్పాలి. అదే అతనే చెప్తాడు. చెప్పడానికి మీ అర్హతలు ఏమున్నాయి ఇండస్ట్రీలో నేను అడుగుతున్నా. ఇండస్ట్రీ కాదు, ఒక వీడియో కొరియోగ్రాఫర్ కాదని మీరు అంటున్నారు. కాదు, నేను ఒప్పుకుంటున్నా. ఓకే, డాన్సర్ కాదని అంటున్నారు, ఒప్పుకుంటున్నా. సరే, ఇప్పుడు అతను మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తాడు. మీ యూట్యూబ్ లో చూసి మాత్రము నేను అబ్బాయితో మాట్లాడాలి, ప్రేక్షకులకు మెసేజ్ ఇవ్వాలి, ఆ జానీ మాస్టర్ అంటే ఏంది అని నేను ఆ అబ్బాయితో మాట్లాడాలని ఈ రోజున మీ ముందుకు. సరే, నువ్వు చెప్పు జానీ మాస్టర్ గురించి. నేను జస్ట్ ప్రేక్షకుని లెక్కనే వచ్చిన. అంటే నేను ఆయన అభిమాని కాదు, ఆయన ఫ్యాన్ కాదు, డాడ్ ఫ్యాన్ కాదు. ఆయన ఒక కొరియోగ్రాఫర్, ఒక డాన్సర్, ఒక ప్రొఫెషనల్ గా
కష్టపడో ఎట్టునో ఒక లెవెల్కి వచ్చి ఒక పాన్ ఇండియా స్టార్ అయ్యిండో ఆయన గురించి ఈ అబ్బాయికి ఏం తెలియని అబ్బాయి ఈ రోజు మీడియా ముందుకు వచ్చి అలా ఎలా బ్యాడ్ గా మాట్లాడతాడు. ఇప్పుడు ఒక 24 క్రాప్స్ గురించి అబ్బాయికి తెలుసా ఏమన్నా? ఒక డాన్సర్ కాదంటాడు, ఒక క్రోబేకర్ కాదంటాడు ఈ అబ్బాయి. ఈ అబ్బాయి గురించి పక్కన పెడదాం. దీనికన్నా ముందు మరి అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, అమ్మాయి మీద ఎందుకు మాట్లాడట్లే మీరు? ఎవరన్నా జానీ మాస్టర్ మీద డైరెక్ట్ కంప్లైంట్ ఇచ్చిందిగా పిఎస్ లో. నేను ఇవన్నీ చూడలేదన్నా, కంప్లైంట్ ఇవన్నీ ఇచ్చింది చూడలేదు కదా? నేను. సరే ఓకే ఆగు. ప్లీజ్ ఇవన్నీ నేను చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సారీ, మంచిగా నేను క్వశ్చన్. జస్ట్ ఈ అబ్బాయి లింక్ యూట్యూబ్ లో వచ్చింది మాత్రం కాబట్టి నేను చూసి ఈ రోజు నేను ముందుకు వచ్చిన. అలా ఎలా ఒక కొరియోగ్రాఫర్ ని అలా ఎలా మాట్లాడతాడు ఈ అబ్బాయి అని నిజాలు తెలియంది. ఒక మిస్బ్రే ఎవరన్నా ఈ ప్రపంచంలో ఒక అమ్మాయితో చేస్తాడా? అమ్మాయి సనవిస్తేనే, ఆ అమ్మాయి అవకాశం ఇస్తేనే ఆ మాత్రం విఘ్నితం కనలేదు ఈ అబ్బాయికి మాట్లాడడానికి. ఒక మీడియా ముందు ఒక లక్షల కోట్ల మంది చూస్తారు ఈ ఛానల్లో. సెన్స్ లేకుండా ఆ అబ్బాయి ఎట్లా మాట్లాడతాడన్న ఒక జానీ మాస్టర్ గురించి? ఆయన నాకు ప్రేమ కాదు, ఆయన నా దోస్తు కాదు, ఏం కాదు, ఒక మంచి డాన్సర్, ఒక కొరియోగ్రాఫర్. నేను సినిమాలు చూస్తా కాబట్టి వెండి తెర మీద మాట్లాడిన దానికన్నా మీకు జానీ మాస్టర్ మీద వచ్చిన ఆరోపణలు మాత్రం మీకు చిన్నది కదా. దీని గురించి మీరు రెస్పాండ్ అయ్యారు. జానీ మాస్టర్ మీద వచ్చిన ఆరోపణలు మాత్రం మీకు అనవసరం, అవి పట్టించుకోరు. నేను పట్టించుకుంటాను ఖచ్చితంగా. నేను ఒక అమ్మాయి వైపు మాత్రం ఉండరు. ఉంటాం, అటు ఉంటాం ఇటు ఉంటాం. నేను చెప్తున్నా దీని గురించి రెస్పాండ్ అయ్యాం కదా. జరిగిన దానికి కేసు పెట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నడుస్తుంది. 14 రోజులు పెట్టారు కదా. ఏది నిజం ఏది అబద్ధం ఉన్నది తేలిద్ది. మేము ఆమె గురించి కూడా మాట్లాడతాం. ఓకే, ఆమె 10 సంవత్సరాలు ఉంది, ఇప్పుడు కేసు పెట్టింది, జరిగింది. ఓకే, జరిగింది. ఈ రోజున ఏదో సంథింగ్ 100 ఛానళ్ళు 100 మీడియాలు అది ఇది తప్ప ఈ అబ్బాయికి ఏమైంది, ఆడ ఏం స్టంట్ జరిగింది, ఏం స్టోరీ జరిగిందని ఎవరన్నా ముందుకు వస్తాలన్నా? అమ్మాయి కాగానే ఊరి బస్సులు పట్టుకొని కోబాతులు పట్టుకొని బహుబాలు యుద్ధానికి సైన్యం లెక్క కొత్తాలు. ఎందుకు ఒక అబ్బాయికి? ఈయన కూడా మనిషే కదన్నా, అమ్మాయి కాదు కదా మనిషి. ఈయన గురించి ఎందుకు రారు ముందుకు? అంటే ఈయనంటే జానీ మాస్టర్ గురించే కాదు అనేది, అందరి గురించి, అందరి అబ్బాయిల గురించి మాట్లాడుతున్నా. యుద్ధానికి ఎందుకు వస్తాలన్నా? నేను తప్పు చేసినట్టు, మర్డర్ చేసినట్టు, పొడిచినట్టు. అమ్మాయి అనేది ఆడ కరెస్ట్ ఉంటే ఈయన ఎందుకు తప్పు చేస్తాడన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్, నేను అమ్మాయి గురించి బ్యాడ్గా మాట్లాడతలేను. ఏదైనా ఉంటే మొత్తం అమ్మాయిలకే సపోర్టా? ఇక మరి మీ అబ్బాయిలు మేం కావాలి, మేము అందరం చచ్చిపోవాలా మరి ఊర్లు వేసుకొని? ఇక మాకు ఎవరు మరి దిక్కు ధైర్యం? ఇక వాళ్ళకి పోస్టులు మళ్ళీ గవర్నమెంట్ కూడా. నువ్వు చెప్పు కృష్ణ, ఏంటి మ్యాటర్? ఏంటంటే అన్న, ఇండస్ట్రీలో కార్డు లేకుండా 3 మూవీస్ చేయడానికి ఎలా అధికారం ఉంది? అబ్బాయి చేశానని చెప్పాడు. చేశానని చెప్పాడు. సినిమా పేర్లు అయితే చెప్పలేదు. నేను ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్నా అన్నాడు. అసలు సినిమాలోకి ఒక కొరియోగ్రఫీగా చేయాలంటే కంపల్సరీ కార్డు ఉండాలి. కార్డు లేకుండా నువ్వు బతిలాడుకున్నా సరే ఒక రోజు షూట్ చేస్తాడన్న. సరే, మనోడు నమ్మి ఆడేదో టాలెంట్ ఉంది అని నమ్మాడు. ఒక సాంగ్ చేయమన్నారు. ఒక సాంగ్ కి 1 డే ఎంత అయింది? ప్లీజ్ 20 lakhs అయితే. కార్డ్ నెంబర్ ఉన్నా లేకున్నా ఒక ప్రొడ్యూసర్ గారు మనకి అవకాశం ఇచ్చింది. ఓకే, అంతవరకు ఓకే. వాని దమ్ము, టాలెంట్, మన ప్రొఫెషనల్ చూపెట్టుకోమా ప్రజలకు, ప్రేక్షకులకు, అభిమానులకు. వీడు ఒక డాన్సర్ అయి ఉండి, డాన్సర్ అంటాడు, ఒక కొరియోగ్రాఫర్ అంటాడు. ఈ 2 అయి ఉండి ఒక జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గురించి అలా ఇలా తప్పు మాట్లాడతాడు. నువ్వు అనొచ్చు కదా, ఇంకొక అమ్మాయిని ఏంది అంటవచ్చు కదా. నువ్వు ఏంది అనొచ్చు, నువ్వు చేసే డ్యాన్స్ సినిమాల నువ్వు ఏంది అనొచ్చు, రావనొచ్చు, నువ్వు అగ్గవచ్చు. నీది తప్పు కాదు, కానీ జానీ మాస్టర్ తప్పు. అంటే ఇక్కడ నువ్వు ఫేమస్ కావాలని వచ్చినావా? రీడేట్ ఇక్కడ నువ్వు ఫేమస్ కావాలని వచ్చినావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం పేరు? అబ్బాయి పేరు మర్చిపోయారా? ఫేమస్ కావాలని వచ్చిందా అబ్బాయి? చెప్పు. అబ్బాయి పేరు మర్చిపోయారు కదా మీరు. మీరు దేని గురించి వచ్చారు చెప్పండి. నేనైతే ఫస్ట్ చెప్పిన మిస్ బ్రేర్ ఒకటి అన్నాడు, ఫిల్మీ సాంబార్లా ఓవర్ టాకింగ్ అని ఒకటి అన్నాడు. ఏం చెప్పు అంటే తప్పాట. నేను గివ్వి చిన్నగా చూసే మీ ముందుకు వచ్చిన మాట్లాడేదానికి. అలా ఎలా అంటారు? ఇష్టం ఈ తప్పుడు ఈ అబ్బాయి వల్ల తెలియని ఇంకా విద్యార్థులు తెలిసి తెలియని మైండ్లా ఇంకా ముందుకు వచ్చి బ్యాడ్గా మాట్లాడతారు. జానీ మాస్టర్ డాన్సర్స్ కానీ ప్రజలు కానీ ఎవరైనా కానీ మీడియా ఛానల్కి ఎక్కి ఏం తెలియని అబ్బాయిలు కూడా వచ్చి సోషల్ మీడియాలో ఇట్లా మాట్లాడతారు. ఇక ఈ అబ్బాయి మాట్లాడింది కదా, ఇట్లా మాట్లాడతారు గలీజ్గా. రైట్, థ్యాంక్ యూ సో మచ్.